జగదీశ్వర్ రెడ్డి గారి విగ్రహాన్ని రేపు మహబూబ్ నగర్లో ఆవిష్కరించడానికి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ, ఎంపీగా నేను, ఇంకా కాంగ్రెస్ నాయకులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని నా విజ్ఞప్తి. జగదీశ్వర్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు వారు అకాల మరణం చెందటం జరిగింది. విద్యార్థి దశలో తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి దశ ఉద్యమంలో ప్రథమ స్థానంలో ఉండి ఆనాటి విద్యార్థి నాయకుడు మల్లికార్జున గారితో కలిసి రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసిన స్వతంత్ర యోధుడు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి రాష్ట్రం మొత్తంలో అన్ని వర్గాల వాళ్ళని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ అందరినీ వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావాలని మల్లికార్జున గారితో కలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి, రాష్ట్రంలో ఉన్న మంత్రులతో కలిసి, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని వారి కోసం శ్రమించినటువంటి ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సుదీర్ఘకాలం పాత మహబూబ్నగర్ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసి అన్ని వర్గాల పీపుల్ని ఆయన కలుపుకొని పోవటం జరిగింది. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎట్లా ఉండాలంటే జగదీశ్వర్ రెడ్డి లాగా ఉండాలని ఒక మాట ఇవాళ ప్రజల్లో ఉందంటే, ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ చేసిన, రాత్రి పగళ్ళు ఎప్పుడు ప్రజల సమస్యలకి అందుబాటులో ఉండి, అది కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, మినిస్టర్ కానీ, సీఎం కానీ ఎవరి దగ్గరికైనా పోయి ఆ సమస్యల మీద మాట్లాడేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. మరి రేపు పెద్ద ఎత్తున రావాలని నేను మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో మాట్లాడాలని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. శ్రీనివాసరెడ్డి గారు నేను ఉంటాం. రేపు కార్యక్రమంలో మన శ్రీహరి గారు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మంత్రి వారు, అదే రకంగా జూపల్లి కృష్ణారావు గారు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి వారు వస్తున్నారు. వారితో పాటు అందరూ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఇన్వైట్ చేసాం. వారు కూడా వస్తారని కోరుకుంటున్నాను. కీర్తిశేషులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గలవారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దలు డాక్టర్ మధురవి గారికి ఉన్నంత అనుభవం మాకు లేదు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారితో 2004 నుంచి కూడా ఒక అనుబంధం ఏర్పడింది. ఆ రోజు నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న 2006లో. అప్పటి నుంచి వారి వ్యక్తిత్వం ఏంది, వారి ఆలోచన విధానం ఏంది ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కూడా వారు రూలింగ్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఏ రోజు కూడా వారు సహజంగా ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ రావాలని ప్రగాఢమైన కోరిక వారిలో ఉన్నది కాబట్టి పార్టీలకు అతీతంగా మమ్మల్ని ప్రోత్సహించేవాడు. మీ కార్యక్రమాలు మీరు చేయండి, ఖచ్చితంగా మేము మీతో కలిసి పాలు పంచుకోకున్నా అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం, ఎటువంటి అధికార యంత్రాంగం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఎన్నోసార్లు పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాలమూరులో ఒక గొప్ప వారసత్వం ఉండే, ఒక గొప్ప కల్చర్ ఉండే.
అది పెద్దలు జగదీశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, పి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కావచ్చు, పులివీరన్న గారు లాంటి వాళ్ళు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరి ఆదర్శాలు ఎవరి పార్టీ విధానాలు ఉన్నా చివరికి అందరం మహబూబ్ నగర్ బిడ్డలమే, కలిసిమెలిసి ఉండాలి, కక్షలు కార్పణ్యాలు వైషమ్యాలతోటి ప్రజలను చీల్చొద్దు అన్న ఒక భావనతోటి వారందరూ కూడా ఉండేవారు. వారు పెద్దల విధంగా ప్రవర్తించారు కాబట్టే ఈరోజు మహబూబ్ నగర్లో అందరూ కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, కొద్ది విపరీతమైన పరిణామాలు జరిగినాయి, కానీ మళ్ళీ అవన్నీ కూడా పటాపంచలైపోయి ఈరోజు వ్యక్తులు పార్టీ విధానాల మీద విమర్శ చేయొచ్చు, పార్టీల మీద విమర్శ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా అందరూ కూడా ఈ రాజకీయ స్రవంతిలో భాగస్వాములే. ప్రజల బాగు కోసం మనం కలిసి పనిచేయాల్సిన సందర్భాలు అనేకం వస్తాయి. అప్పుడు కలిసి పనిచేయాలన్న ఒక భావన పెద్దలు జగదీశ్వర రెడ్డి లాంటి వారు ముందు మార్గదర్శకత్వం వహించారు కాబట్టి ఈరోజు అవి పుణికిపుచ్చుకొని మేము ఆ బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంకా 2012లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బీజేపీని రిప్రజెంట్ చేసిన వారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్నా కూడా అన్ని రకాలుగా నాకు ప్రోత్సాహం అందించింది. అధికారికంగా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి వారు ఎమ్మెల్సీగా ఉన్నా ఏ ఒక్క విషయంలో కూడా పొరపచ్చలు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసిమెలిసి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం పనిచేసినాం. అందుకే అందరూ కూడా వారికి అసలైన నివాళి అర్పించడానికి రేపు వేలాదిగా తరలిరండి. జగదీశ్వర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. అది విగ్రహమే కాదు, వారు నడిచిన బాట ఎల్లవేళలా మనకు గుర్తుంచుకునే ఒక జ్ఞాపికగా ఆ విగ్రహాన్ని మనం చూడాలి. మీరు అందరూ కూడా కలిసి రండి.